ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం పుత్ర గణపతి వ్రతం ఎలా చేయాలి? చాలామంది సంతానం కోసం చాలా రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. దానిలో ముఖ్యంగా సంతాన గోపాల స్వామి మంత్రాన్ని జపించటం, లలితా సహస్రనామం చేయటం, ఆ తర్వాత అనేక రకాలుగా కూడా మనకి పూజలు కనిపిస్తూ ఉన్నాయి. శివుడి కోసం చేసేవి, విష్ణువు కోసం చేసేవి, అమ్మవారి కోసం చేసేవి, సుబ్రహ్మణ్య స్వామి కోసం చేసేటువంటిది, నాగప్రతిష్ఠలో చేయడం, ఇలా అనేకం చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనకి ఏం కనపడుతోంది? పాల్గొన శుద్ధ చవితి రోజు గణపతిని పుత్ర సంతానం కోసం లేదా సంతానం కోసం పుత్ర గణపతి వ్రతం చేయాలిట. అలా చేయటం వలన సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే పుత్ర గణపతి వ్రతం ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటి? ముఖ్యంగా పాల్గొన శుద్ధ చవితి. పాల్గొన శుద్ధ చవితి రోజు పుత్ర గణపతి వ్రతం. అయితే ఈ వ్రతం రోజు ఉపవసించాల్సినటువంటి అవసరం లేదు. మనకి సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు మాత్రమే ఉపవసించేటువంటి వ్రతం అది. బహుళంలో వచ్చేటువంటి చవితి రోజేమో చంద్రోదయం వరకు ఉపవసించి చంద్రోదయానికి గణపతికి చంద్రుడికి కూడా పూజ చేయాలి. కానీ శుద్ధంలో వచ్చేటువంటిది అంటే అమావాస్య తర్వాత పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి చవితిని శుద్ధ చవితి అంటాం మనం. ఈ శుద్ధ చవితి, పాల్గొన శుద్ధ చవితి రోజు ఎవరైనా కూడా సంతానం లేనటువంటి వాళ్ళు గణపతిని పుత్ర గణపతి వ్రతం చేస్తూ గణపతిని సంతానం కోరుకోవాలిట. అలా కోరుకోవటం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుందిట. అయితే దీనికి ఏమిటంటే, మనకి వ్రత కథలు కూడా, పుత్ర గణపతి వ్రత కథలు కూడా మనకి దొరుకుతాయి. దాన్ని అనుసరించి, వ్రత విధానాన్ని అనుసరించి చేయాలి. ఏదైనా ఒక వ్రతం చేస్తున్నామంటే కలశారాధన చేయటం, కలశ స్థాపన చేసి దాని మీద ఏ అధిష్టాదేవతకి అంటే ఏ ప్రత్యేకంగా ఏ దేవతకి మనం పూజ చేస్తున్నామో ఆ దేవత ప్రతిమను అక్కడ పెట్టుకునేటువంటి విధాయకం మనకి సాంప్రదాయంలో ఉంది. అందుకని ఇక్కడ కలశ స్థాపన చేసిన తర్వాత గణపతి విగ్రహాన్ని పెట్టుకుని, ముఖ్యంగా లక్ష్మీ గణపతిని లేదా శక్తి గణపతిని పెట్టుకుని పూజ చేయాలి. లేదా చిత్రపటాన్ని పెట్టుకుని కూడా పూజ చేయవచ్చు. కలశ స్థాపన చేసిన తర్వాత ఇంట్లో విగ్రహాలు లేకపోతే వెనక పటాన్ని కూడా పెట్టుకోవచ్చు. కలశ స్థాపన చేసి కలశం మీదికి గణపతిని ఆవాహనం చేసి
కథ చదువుకొని, అంటే వ్రత కథ చదువుకొని, వ్రత కథలు దొరుకుతాయి మనకి. పుత్ర గణపతి వ్రతం చేసేటువంటి విధానం దొరుకుతుంది. ఆ విధి విధాయకంగా చేయాలి. ముందుగా ఇష్టదేవతా పూజ, గణపతికి పూజ, తర్వాత ఇష్టదేవతా పూజ, ఆ తర్వాత నవగ్రహ పూజ. ఇవన్నీ చేసిన తర్వాత వ్రతం దేనికోసం చేస్తున్నాము అంటే పుత్ర సంతానం కావాలని చేస్తున్నారా, లేదా సంతానం మాత్రమే కావాలండి, ఏ సంతానమైనా పర్వాలేదు, సంతానం అంటూ కావాలని చేస్తున్నారా అని నిర్ణయించుకొని దంపతులు ఇద్దరూ కూర్చొని ఈ వ్రతాన్ని చేయాలి. ప్రాతకాలంలోనే చేయవచ్చు. శుద్ధ చవితికి సాయంత్రం చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. గణపతికి చేసిన తర్వాత కేవలం ఒక్క పాల్గొన శుద్ధ చవితి రోజు చేస్తే మాత్రమే సరిపోదు. ఒక సంవత్సర కాలం కూడా గణపతిని నిర్విరామంగా అర్చిస్తూ ఉండాలి. ప్రతి చవితి రోజు ఒక సంవత్సర కాలం శుద్ధ చవితిలోనూ బహుళ చవితిలోనూ గణపతిని ప్రార్థన చేస్తూ ఉండాలి, అభిషేకిస్తూ ఉండాలి, అర్చన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఏమిటంటే వ్రత విధానం ప్రకారం వ్రత కథ చదువుకొని పుత్ర గణపతి వ్రతాన్ని ఈ శుద్ధ చవితి పాల్గొన శుద్ధ చవితి రోజు చేస్తూ, మరొకటి ఏమిటంటే ఒక సంవత్సర కాలం నిత్యం కూడా చదవగలిగినటువంటి వాళ్ళు గణపతి అథర్వ శీర్షాన్ని పారాయణ చేయాలి. ఈ పారాయణలు చేసిన తర్వాత సహస్రమోదక హోమం చేస్తే విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది. యో మోదక సహస్రేణ యుజతి స్వాంఛిత ఫలమవాప్నోతి అని. అంటే ఎవరు ఏ కోరికతో చేస్తారో సహస్రమోదకాలు సమర్పించడం వలన వాళ్ళకి ఆ కోరికలు తీరుస్తాను అనేటువంటి విషయం మనకి ఆ ఉపనిషత్తు ఫలశ్రుతిలో కనిపిస్తుంది. అంతవి మేము చదవలేమండి, హోమాలు మాకు వీలు కాదు అనుకునేటువంటి వాళ్ళు కూడా సూక్ష్మంలో మోక్షంలాగా నిత్యం కూడా మనకి సంకష్ట గణపతి స్తోత్రం అని ఒకటి ఉంది. సంకష్టహర గణపతి స్తోత్రం అని. ప్రణమ్యా శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే అంటూ ప్రారంభమవుతుంది. ఇది గణపతి ద్వాదశ నామాలు చెప్తూ ఎవరు దీన్ని 3 వేళలా అంటే ప్రాతకాలంలో, మధ్యాహ్నము, మళ్ళీ సాయం సంధ్యా సమయానికి కూడా దీపారాధన చేసి ఏ స్తోత్రాన్ని చదువుకొని గణపతికి పూజ చేస్తారో ఒక సంవత్సరం అయ్యేసరికి తప్పనిసరిగా వాళ్ళు ఏ కోరిక కోరుతారో ఆ కోరిక నెరవేరుతుంది అనేటువంటిది కూడా దీని ఫలశ్రుతిలో మనకి కనిపిస్తుంది. అందుకని ఆ విధంగా కూడా చేయవచ్చు. అంటే గణపతి అథర్వశీర్షం చదవలేనటువంటి వాళ్ళంతా కూడా సంకష్టహర గణపతి స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అయితే గణపతి పూజ చేసేవాడు తప్పనిసరిగా గణపతికి దూర్వాలు పెట్టాలి. అంటే దూర్వం అంటే మనకి తెలుసు కదా, గరికని పెట్టాలి. 21 కానీ 121 కానీ లేదా 1108 కానీ ఈ సంఖ్యలో గణపతికి గరికను సమర్పించాలి. జిల్లేడు పువ్వులను పెట్టాలి. తర్వాత అర్క పుష్పై పూజితమని మనకి ఈ గణపతి అథర్వశీర్షంలో కనిపిస్తుంది. జిల్లేడు పువ్వులను పెట్టాలి. జిల్లేడు పువ్వులు వీలు కాకపోతే ఎర్రని పుష్పాలు, ఎర్రని గంధం, రక్తచందనం అనేటువంటి గంధం మనకి దొరుకుతుంది. ఆ రక్తచందనాన్ని గణపతికి పెట్టడం, ఎర్రని పువ్వులతో గణపతిని పూజ చేయటం, ఆ తర్వాత గణపతికి అభిషేకం చేయటం, బెల్లంతో చేసినటువంటి వంటకాన్ని ఆయనకి నివేదన చేయడం. ముఖ్యంగా ఏమిటంటే మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూ కప్రియ అయిన మహా అనేటువంటిది కూడా మనకి గణపతి సహస్రనామాల్లో కనిపిస్తుంది. గణపతికి లడ్డూల్ని సమర్పించటం, అలా ఒక్కొక్క చవితికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా. అయితే ఈ పాల్గొన శుద్ధ చవితి రోజు మాత్రం నువ్వుల లడ్డూలు పెట్టాలి అనేటువంటి ప్రత్యేకత మనకి కనిపిస్తోంది. ఆ విధంగా పూజ చేస్తూ ఒక సంవత్సర కాలం ఎవరు గణపతి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. పంచాంగాలన్నిట్లలో కూడా పాల్గొన శుద్ధ చవితి రోజు పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. అందుకని సంతానం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు సంతానం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నాలకి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మొన్న వచ్చిన ఎవరో చెప్తూ ఉన్నారు, మాకు అన్ని ఆటంకాలే వస్తూ ఉన్నాయండి, అసలు ప్రయత్నం చేయటానికి కూడా వీలు కలగటం లేదండి, ఎన్ని రకాల విఘ్నాలు వస్తున్నాయండి. అయితే అతను టూర్ల మీద తిరుగుతూ ఉంటాడు, లేదా ఈ అమ్మాయి పుట్టింటికి పెడుతూ ఉంటుంది, లేదా ఇద్దరు ఒక దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కుదరదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కలవకపోవడం, ఒకవేళ వాళ్ళు మందులు ఇచ్చినా వీళ్ళు వేళక్రమంగా వాడలేనటువంటి పరిస్థితి, ఇలా ఏవో ఒక రకంగా వాళ్ళకి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయిట. అలా ఆటంకాలు, విఘ్నాలు కలుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతానానికి కలిగేటువంటి ఇబ్బందుల్ని, ఆటంకాల్ని తొలగించమని చెప్పేసి విఘ్ననాయకుడిని వేడుకుంటూ పుత్ర గణపతి వ్రతం చేశారనుకోండి, తప్పనిసరిగా మీకు ఆ గణపతి అనుగ్రహం వల్ల సిద్ధి, బుద్ధి ఆయనకి కైవసమై ఉన్నాయి, ఆయన భార్యలుగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని బుద్ధి కలిగినటువంటి వాడు
విజయాన్ని సాధించేటువంటి పుత్రుణ్ణి లేదా సంతానాన్ని పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకని మొట్టమొదటి దేవుడు, తొలి దేవుడు కాబట్టి గణపతిని ముందుగా ప్రార్థించండి. ఈ పుత్ర గణపతి వ్రతం అంటే సంతానం కోసం మీరు ఇంకేమైనా పూజలు, ఇంకేమైనా వ్రతాలు నియమిస్తున్నా సరే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని తప్పనిసరిగా పాల్గొన శుద్ధ చవితి రోజు చేయటం వల్ల మీకు ఉండేటువంటి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఈ పాల్గొన శుద్ధ చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేయడం విశిష్టమైన విషయం అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. పుత్ర సంతానం కలగటానికి ఏ స్తోత్రం చదవాలి? అయితే చాలామందికి ఉంటుంది, కడుపుతో ఉన్నటువంటి అమ్మాయిలు అడుగుతూ ఉంటారు, నాకు ఆ అబ్బాయి పుడతాడా, ఆ అమ్మాయి పుడుతుందా అని. అసలు మామూలుగా లీగల్గా అయితే ఆ విషయం వాడు తెలుసుకోకుండా ఉండటమే చాలా మంచిది. చాలా హాస్పిటల్స్లో చెప్పరు కూడా, స్కానింగ్ చేసిన తర్వాత కూడా ఆ విషయాన్ని చెప్పరు. అయితే చాలామందికి ఏమిటంటే వంశోద్ధారకుడు కావాలని ఆధునిక యుగంలో ఉంటూ కూడా, స్త్రీల ప్రత్యేకతల గురించి చెప్పుకుంటూ కూడా, స్త్రీలకు ఉన్నటువంటి విలువల్ని చెప్తూనే మళ్ళీ అబ్బాయి కావాలి అనే కోరికని వెలిబుచ్చుతూ ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా. అయితే తప్పనిసరిగా అమ్మాయి ఉన్నా సరే పుత్ర సంతానం కూడా కావాలి. ఇంట్లో కూడా వేధించే పెద్దలు ఉండవచ్చు, లేదా వీళ్ళకి కూడా కోరిక ఉండవచ్చు, కొడుకు పుడితే చాలు, కొడుకు పుట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే పుత్ర సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి? కొంతమందికి మొట్టమొదటిగా అమ్మాయి పుడుతుంది, కనీసం తర్వాతైనా సరే మగపిల్లవాడు పుడితే చాలు బాగుంటుంది అని ఆశపడేవాళ్ళు తప్పకుండా ఉంటారు. అయితే రెండవసారి కూడా ఆడపిల్లే కావచ్చు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ రోజుల్లో అంతటి ధైర్యం చేయటం లేదు, కానీ పూర్వకాలంలో అయితే పుత్ర సంతానం కలిగే వరకు ఆడపిల్లల్ని కంటూనే ఉండేవాళ్ళు. అలా 8 మంది 9 మంది పిల్లలు పుట్టినా పుత్ర సంతానం కలిగేది కాదు. కొంతమంది మూఢత్వంలోకి వెళ్ళి పుత్ర సంతతి కోసం మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ పూర్వకాలంలో జరిగేవి. కానీ ఈ కాలంలో అయితే కొంత ఆవేదన పడుతూ ఉంటారు. అందరూ ఆడపిల్లలే, ఇద్దరు ఆడపిల్లలే అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత బెంగపడుతూ ఉంటారు కూడా. అవన్నీ పక్కన పెట్టి పుత్ర సంతానం కావాలంటే ఏం చెయ్యాలి? మామూలుగా మనకి ఆయుర్వేదంలోనూ ఆ తర్వాత జ్యోతిష్శాస్త్రంలోనూ కొన్ని ప్రత్యేకతలు చెప్పబడ్డాయి. కొన్ని నక్షత్రాల్లో కొన్ని దివసాల్లో దంపతులు కలవటం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది అని లేదు. అసలు గర్భిణి వచ్చిన తర్వాత, అమ్మాయికి గర్భవతి అని నిర్ధారణ జరిగిన తర్వాత 3వ మాసంలోనే పుంసమనం అనేటువంటి చేస్తారు. ముఖ్యంగా అది పుష్యమీ నక్షత్రం రోజు చేస్తూ ఉంటారు. ఆ పుష్యమీ నక్షత్రం రోజు చేసేటువంటి పూజ, హోమం తర్వాత ఆయుర్వేద పరంగా కొన్ని చుక్కల ఆయుర్వేద మందుని ముక్కుల్లో వేయటం వలన వాళ్ళకి పుత్ర సంతతి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే మామూలుగా మనకి చేసేటువంటి పూజలు, ఈ రోజుల్లో అయితే హోమాలు చేయటం కానీ ఈ ప్రక్రియల్ని నమ్మేవాళ్ళు కానీ కాకపోవచ్చు, దాన్ని సరిగ్గా సమంగా చేయగలిగే వాళ్ళు లేకపోవచ్చు. అవన్నీ కూడా పక్కన పెడితే సాధారణంగా మనకి కనిపించేటువంటి విషయం ఏంటంటే పుత్ర సంతానం కలగాలని ఏ స్త్రీలు లేదా దంపతులు కోరుకుంటున్నారో వాడు నిత్యం షష్ఠీదేవి స్తోత్రాన్ని చదవాలిట. షష్ఠీదేవి అంటే అమ్మవారి 6వ అంశగా చెప్తారు. ఆ షష్ఠీదేవి దేవసేనగా చెప్తారు. ఆవిడ సుబ్రహ్మణ్య స్వామి భార్య. అయితే ఆ షష్ఠీదేవిని ఎవరు షష్ఠీ స్తుతితో స్తుతిస్తారో వాళ్ళందరికీ కూడా పుత్ర సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. అయితే మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇద్దరు భార్యలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ సాలగ్రామాల దగ్గర కానీ లేదా శ్రీచక్రం దగ్గర కానీ లేదా పటంలో కానీ పెట్టి నిత్యం పూజించి, నిత్యం ఎర్రని పువ్వులతో పూజిస్తూ ఈ షష్ఠీ స్తోత్రాన్ని ఎవరు 1000 సార్లకి పైగా పారాయణ చేస్తారో వాళ్ళకి షష్ఠీదేవి అనుగ్రహం వలన పుత్ర సంతతి కలుగుతుంది అనేటువంటి విషయం కూడా కనపడుతోంది. అసలు పిల్లల్ని రక్షించడానికే 6వ అంశగా అమ్మవారు అవతరించిందిట. అంటే పురిటింటి బిడ్డలకి బాలారిష్టాలు ఉన్నటువంటి వాళ్ళు పురిటింట్లో బిడ్డకి ఏమైనా అవుతుంది అని అనుకున్నప్పుడు అలా కాకుండా బాలారిష్టాలు తొలగించడానికి, పసిబిడ్డలని రక్షించటానికి అవతరించినటువంటి తల్లి షష్ఠీదేవి. అందుకని పిల్లలకి దృష్టి దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా,
బాలారిష్టాలు ఉన్న అవన్నీ తొలగిపోవడం కోసం తప్పనిసరిగా షష్ఠీ స్తోత్రాన్ని చదవాలంటారు. అయితే పిల్లల్ని రక్షించేటువంటి తల్లి ఇంకో విషయం చెప్తారంటే, పురిటింటి బిడ్డల్ని ఎత్తుకుపోవడానికి కొన్ని దుష్టశక్తులు ఉంటాయిట. కేవలం పురిటింటి బిడ్డల కోసమే అవి తిరుగుతూ ఉంటాయిట. అందుకని పూర్వకాలంలో అయితే కాశీ కథలంటూ చెప్తూ ఉండేవాళ్ళు. ఆ కాశీ కథలు చెప్పుకున్న దగ్గరికి ఈ దుష్టశక్తులు రావు అనేటువంటి నమ్మకంతో. కానీ ఎవరైతే పురిటింట్లో కూడా, అంటే పురిటిలో కూడా 5వ రోజు 6వ రోజు పురిటిలో కూడా ఎవరు ఈ షష్ఠీ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి బిడ్డని రక్షిస్తుందిట, ఆ దుష్టశక్తుల నుంచి ఆవిడ కాపాడుతుందిట. పిల్లలు ఏడ్చినప్పుడు మనకేమిటంటే సూక్ష్మశక్తులు దుష్టశక్తులు మనకి కనిపించవు, కానీ పసిబిడ్డలకు అవి కనిపిస్తాయిట. అవి చూడగానే వాళ్ళు బిగ్గరగా తిక్కగా ఏడ్చేస్తూ ఉంటారు. అందుకని వెంటనే షష్ఠీ స్తోత్రం చదవగానే ఆ దుష్టశక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయిట. వెంటనే ఆ పిల్లలు ఏడుపు ఆర్పిస్తారనమాట. అంటే అలా పిల్లల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి షష్ఠీదేవి అన్నమాట. మహామహిమాన్వితమైనటువంటి స్తోత్రం షష్ఠీ స్తుతి. అయితే పిల్లల్ని రక్షించడానికే కాదు, ఎవరికైనా పుత్ర సంతానం కావాలి అన్నా, లేదు సంతానమే లేదు సంతానం కావాలి అన్నా కూడా వాళ్ళందరూ కూడా నిత్యం షష్ఠీదేవి స్తోత్రాన్ని చదవాలి. అలా దంపతులు ఇద్దరూ కూడా 1000 సార్లకి పైగా, అంటే నేను ఒక దీక్ష పూనే, మాకు ఈ కాలంలో మాకు సంతానం కావాలి అని 1 సంవత్సర కాలం నిత్యం కూడా షష్ఠీ స్తోత్రాన్ని వాళ్ళు చదువుతూ ఉండాలి. ఆ షష్ఠీ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కొన్ని నియమనిష్టల్ని కూడా వాళ్ళు పాటించాలి. అంటే ప్రతి షష్ఠీ రోజు, షష్ఠీ తిథి మనకి 2 సార్లు వస్తుంది. శుద్ధంలో ఒక షష్ఠి వస్తుంది, బహుళంలో ఒక షష్ఠి వస్తుంది. అంటే అమావాస్య తర్వాత ఒకటి, పౌర్ణిమ తర్వాత ఒకటి, 2 షష్ఠులు వస్తాయి. ఈ 2 షష్ఠీ తిథుల్లో తప్పనిసరిగా మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అర్చనలు చేసుకోవడం, వీలైతే హోమాలు చేసుకోవడం, అభిషేకించడం, నిత్యం షష్ఠీ స్తుతి చదువుకోవడం, మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం షోడశోపచార పూజ చేయటం, నివేదన చేయటం, ఆ ప్రసాదాన్ని దంపతులిద్దరూ స్వీకరించడం చేస్తూ ఉండాలి. అలా ఎవరు 1000 సార్లకి పైగా చేస్తారో వాళ్ళకి షష్ఠీ అనుగ్రహం వలన తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అంటే సంతానం కోరుకునేటువంటి వాళ్ళైతే సంతానం కలుగుతుంది. పుత్ర సంతానమే కావాలి అని కోరుకునే వాళ్ళకి కూడా పుత్ర సంతానం షష్ఠీదేవి అనుగ్రహం వలన కలిగే అవకాశం ఉంది అనేటువంటి విషయాలు కూడా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. అందుకని షష్ఠీ స్తుతి అంటే అత్యంత మహిమాన్వితమైనటువంటి విషయం. ఇది మనకి చాలా చోట్ల దొరుకుతుంది. ఈ షష్ఠీ స్తుతిని తప్పనిసరిగా పిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అంతేకాదు గర్భం దాల్చినటువంటి వాళ్ళు కూడా నిత్యం గర్భిణి వచ్చింది అంటే పొట్ట మీద చేయి వేసుకొని రోజు ఒక్కసారైనా షష్ఠీ స్తుతి చదువుకోవాలి. గర్భరక్షణ చేస్తుంది ఆవిడ. ఆ తర్వాత పురుడు పోసుకున్న తర్వాత కూడా 5వ రోజు 4వ రోజు 5వ రోజు నుంచే ఈ షష్ఠీ స్తుతి చదవటం ప్రారంభించాలి. బిడ్డకి ప్రతి నెల పుట్టినరోజు, అంటే మాసంలో పుట్టినరోజు సంవత్సర కాలం చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ నక్షత్రం వచ్చిన రోజు షష్ఠీ స్తుతి చదివి పిల్లలకి తలంటు పోసి పట్టలు వేసి తప్పనిసరిగా షష్ఠీ స్తుతి చదివి పిల్లల్ని ఆశీర్వదించాలి. పిల్లల చేత కూడా నమస్కరింపజేయాలి. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు నాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పుట్టినరోజు నాడు కూడా పిల్లలకి 12 సంవత్సరాలు నిండే వరకు కూడా ఇలా షష్ఠీదేవికి నమస్కరింపజేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు షష్ఠీ పూజ చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన పిల్లలకు ఉండేటువంటి బాలారిష్టాలు తొలగిపోతాయిట. పిల్లలకి దుష్టశక్తుల వలన పీడ తప్పిపోతుందిట. తర్వాత గర్భరక్షణ జరుగుతుంది. అంతేకాదు సంతానం కావాలనుకునే వాళ్ళకి సంతానం, పుత్ర సంతానం కావాలి అనుకునే వాళ్ళకి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందిట. ఇవాల్టి మంత్రం గం గణపతయే నమః. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సంతానం కోరేటువంటి వాళ్ళందరూ కూడా విఘ్నాలు తొలగటానికి, సంతానం కలగటానికి పుత్ర గణపతి వ్రతం చేయాలి అని చెప్పుకున్నాం. అందుకని ఇవాల్టి మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమః. మనకి శివపురాణంలోనూ గణపతి పురాణంలో కూడా కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే, ఎవరైనా ఏ వర్గం వాళ్ళైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ సర్వజనులు కూడా చేసుకోగలిగినటువంటి మంత్రం ఈ ఏకాక్షరీ మంత్రం. అందుకని అందరూ కూడా ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని గణపతి అనుగ్రహం కోసం జపించవచ్చు.
ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.